హాయ్ విని, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ చూసాను జూలై 23 ఇది. ఏపీ టు రీఇంట్రడ్యూస్ బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ టు ట్యాకిల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని. సో మంచి న్యూస్. సో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, అదేవిధంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ రెండు రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాయని. ఏంటంటే ఇది ఒకనప్పుడు 2014 టు 2019 టీడీపీ రూల్లో ఇది ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత అది ఇంప్లిమెంట్ చేయలేదు. సో దీనివల్ల ఏంటంటే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ చాలా పెరిగిపోయినాయి అని చెప్పి ఒక న్యూస్ తీసుకొచ్చారు. కరెక్ట్, ఇది చాలా మంచి న్యూస్ ఐటమ్. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అనేది ప్రతి మున్సిపాలిటీలో ఉంటుంది. అసలు ఈ టౌన్ ప్లానింగ్ వర్క్ ఏంటంటే మన ఏరియాలో ఉండే బిల్డింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, యాజ్ పర్ ప్లాన్ కన్స్ట్రక్ట్ చేశారా, అధికంగా కన్స్ట్రక్ట్ చేస్తే దానివల్ల ఉండే అనర్థాలు మీకు తెలుసు. ఏంటంటే లివింగ్ ప్రెషర్ పెరిగిపోతుంది, కాంక్రీట్ స్ట్రక్చర్స్ పెరిగిపోతాయి, తర్వాత వాటర్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతాయి, అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల మన ఊరంతా నిండిపోయే ఛాన్స్ ఉంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మనం ఒక ప్లాన్ సిటీ కాకపోతే రేపు పొద్దున ఎక్స్పాన్షన్ కూడా కుదరదు. ఈరోజు మనం చూసినట్లయితే మన పట్టణంలో కాకినాడలో కాకినాడలోనే మనం తీసుకున్నాం. G+2 పర్మిషన్ ఇస్తారు. ఇస్తే ఏం చేస్తారంటే G+2 పర్మిషన్ ఇచ్చినప్పుడే అక్కడ ఇంకుడు గుంట ఉండాలి, మొక్కలు నాటాలి, అన్నీ ఉంటాయి. ఎవరు చేయరు, ఇంకుడు గుంట ఎవరింట్లో ఉంటుంది, మొక్కలు నాటు. సో ఇంకోటి ఏంటంటే G+2 మాత్రమే పర్మిషన్. G+2 వేసుకొని పైన ఇల్లీగల్గా 2-3 స్ట్రక్చర్ లేస్ వేసేసుకుంటారు, పెంట్ హౌస్ అయినా వేసేసుకుంటారు. సో ఏంటంటే ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉందా అంటే ఉంది. మన ఊర్లో ఏంటంటే 50 డివిజన్లకి 50x2 100 సచివాలయ సిబ్బందులు ఉన్నారు. తర్వాత టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఉంటుంది. కానీ వాళ్ళకి కనిపించదా అంటే ఏమో మరి. కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమన్నా అడిగితే పొలిటికల్ ప్రెషర్స్. ఎవరు ప్రెషర్ పెడుతున్నారంటే మాజీ కౌన్సిలర్, ఇప్పుడు కౌన్సిల్ లేదు కాబట్టి మాజీ కౌన్సిలర్లు ప్రెషర్ పెడుతున్నారంట. సో రూలింగ్ పార్టీలో ఉంటే ప్రముఖ నాయకులు, సో వాళ్ళు పెడతారు, వాళ్ళు 5 సంవత్సరాలతో తెలిపోతారు. కాకపోతే మన పట్టణాభివృద్ధి మన డ్యూటీ కదా. ఈ అధికారులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మన పట్టణం సేఫ్గా ఉండాలంటే మనం సేఫ్గా ఉండాలి. సో ఏంటంటే ఇన్ని స్ట్రక్చర్స్ ఇలాగా హై ల్యాండ్స్కేప్స్ వచ్చేసినాయి అనుకోండి, వితౌట్ అప్రూవల్ ఏమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ధీమా ఏంటంటే ఓనర్స్కి ఏంటంటే బీఆర్ఎస్ స్కీమ్లో మనం వాడి ఎంత అమౌంట్ వేస్తే అంత అమౌంట్ కట్టేసుకుందాం, ప్లాన్ అప్రూవల్ కాకపోయినా మనం కన్స్ట్రక్ట్ చేసేసుకుందాం అనే ఒక భావంతో ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. కానీ ఈ యొక్క న్యూస్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. యాక్చువల్గా నేను మీకు ఆ న్యూస్ పెడతాను కూడా. సో దీంట్లో ఏముందంటే ఈ యొక్క ఒక సర్వే చేసిన దాంట్లో ఏంటంటే అనేక వేల బిల్డింగ్స్ ఈ యొక్క అన్రెగ్యులరైజ్డ్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో క్లియర్గా రాశారు ఈ పాయింట్, నేను ఎల్లో మార్క్ చేస్తాను. పొలిటికల్ ప్రెషర్స్ వలన ఈ యొక్క బిల్డింగ్స్ ఇలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, సేఫ్టీ లేకుండా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, పబ్లిక్ సేఫ్టీ లేకుండా పోతున్నాయి అని చెప్పి రాయటం జరిగిందన్నమాట. సో ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదండి. ఈ పబ్లిక్ సేఫ్టీ లేకుండా బిల్డింగ్స్ అప్రూవ్ అయిపోయి కన్స్ట్రక్ట్ చేసేసి రేపు పొద్దున అది కూలిపోతే, కాకినాడలో బిల్డింగ్ కూలిపోయింది తెలుసా, శ్యామ్లాస్ అని మీకు తెలుసా? అది మదర్ టెరెసా స్టాచ్యూ ఏరియాలో, శాంతినగర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కింద కూలిపోయింది. సో అలాంటి ఎందుకు జరుగుతున్నాయంటే సాయిల్ టెస్టింగ్ చేయలేదా, ఇంకోటి ఏంటంటే అప్రూవల్స్ కరెక్ట్గా ఇవ్వలేదా, ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరో ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకున్నా అని చెప్పి మనం బాధపడటం కాదండి. యాజ్ పర్ ప్లాన్ కన్స్ట్రక్ట్ చేసుకోండి, లీగలైజ్గా ఎంత ఉందో అంతే కన్స్ట్రక్ట్ చేయండి. ఓవర్గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మన నైబర్హుడే పడిపోతుంది. ఒకసారి దయచేసి ఆలోచించండి. బిల్డింగ్స్ ఓవర్గా కన్స్ట్రక్ట్ చేయకుండా ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేయండి. ఈ ప్రస్తుత గవర్నమెంట్ యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కరెక్ట్గా చేస్తే చాలా మంచి యాక్టివిటీ అండి. ఎందుకంటే ఈ యొక్క యాక్ట్ వలన రెగ్యులరైజేషన్ జరుగుతుంది, అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ పోతాయి, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ పోతాయి. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే సీఎం గారి దగ్గర నుంచి కింద వరకు చూడాల్సింది ఏంటంటే కమిషనర్స్, సంబంధిత కమిషనర్స్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏం చేయాలంటే ముందు మీ దగ్గర ఉండే పొలిటీషియన్స్ని కంట్రోల్ చేయండి. వాళ్ళు దీంట్లో తలదూర్చకుండా చూడండి. బికాస్ వాళ్ళు ఈ అధికారులు చేయాలన్నా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గానే ఉంటారు. వాళ్ళు డ్యూటీ చేయడానికి కమిషనర్ అవ్వచ్చు, లేకపోతే
టౌన్ ప్లానింగ్ వాళ్ళు అవ్వచ్చు, కింద సెక్రటరీస్ అవ్వచ్చు, లేకపోతే వార్డ్ సెక్రటరీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తారు యాక్చువల్గా. కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి ఏంటంటే పొలిటికల్ ప్రెషర్స్. సో దయచేసి పొలిటీషియన్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చూసినట్లయితే ఈ యొక్క మంచి ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మంచి ఆస్కారం. మీ కమెంట్స్ కూడా షేర్ చేయండి. కొంతమంది షేర్ చేయలేరు, ఎందుకంటే బికాస్ వాళ్ళు కూడా ఇదే తప్పులు చేస్తుంటారు. సో పబ్లిక్ ఒపీనియన్ ఎప్పుడు యాక్సెప్టబుల్ అండి. సో మన సిటీ మనం గ్రో చేయాలి, మన బాగుంటే మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. అర్థమవుతుంది. కూలిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, మన ఆస్తంతా పోయినట్టే. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమి ఇవ్వలేము. అర్థమవుతుందండి. అప్పుడు తొద్దు ఎంత ఉందో అంతలోనే. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒక ఏరియాకి ఆ ప్లాన్ ఎందుకు ఇస్తుందంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఆ సాయిల్ కానీ, ఆ ఏరియా కానీ, ఎక్స్పాన్షన్ అని అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తుందని పర్మిషన్. వాళ్ళకి మేమే విరోధం కాదండి. ఒక టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఇలాంటివన్నీ ఎరాడికేట్ చేద్దాం. వాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోతున్నాయండి ప్రతి మున్సిపాలిటీలో, మన ఊర్లోనే కదా ఎక్కడైనా సరే. సో వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు డ్యూటీ చేసేటట్టు వాళ్ళని ఎలా చేస్తే సక్సెస్ సాధించినట్టే. ఏమంటారు మీ ఒపీనియన్? థ్యాంక్ యూ.